దేవుని కృపను బట్టి మరొకసారి ఈ యొక్క స్థలంలో మీ మధ్యను నిలబడడానికి నాకు ఇచ్చిన అవకాశం బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఇచ్చిన అవకాశం బట్టి ఇక్కడ స్థానికులకు, సంఘానికి, తర్వాత స్థానిక సేవకునికి కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దేవుని వాక్యం మనం ఆరాధన కొరకై దేవుని వాక్యంలో నుండి కీర్తనల గ్రంథము 130వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 130వ అధ్యాయము 8 వచనాలని మార్చి మనం చదువుకుందాం. పూర్తి కీర్తన సామ్స్ 130 1 to 8. విల్ రీడ్ ఆల్టర్నేటివ్లీ. యెహోవా, అగాధ స్థలంలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము. ఇది 2వ వచనం అందరం కలిసి చదువుదాం. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడ్ల ప్రభువా, ఎవడు నిలవగలడు? ఆయనను జనులు నీ యందు భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుకుంటే ఎక్కువగా నా ప్రాణం ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుకుంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలు దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. దేవుని కృప కొరకై మనం ప్రార్థనలో ఆయన వైపు చూద్దాం. అందరి తలలు వంచండి, 1 నిమిషము మనం ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమల పరలోకమందున పరిశుద్ధ దేవ, నమ్మకమైన జీవముల గొప్ప దేవ, మార్పు చెందిన దేవుడవు, మాట తప్పని దేవుడవు, నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్న దేవ, సజీవుడిన తండ్రి, సమీపింపరాని తేజస్సులో అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడయండి నిత్యము పరిశుద్ధుడు 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 అని పోడబడుతున్న మా తండ్రి, మీ యొక్క అద్వితీయ కుమారుడు, నా రక్షకుడు, మా ప్రభువున యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ యొక్క పాసన్నిధికి వస్తున్నాం. మీ యొక్క రక్త ప్రోక్షణ కిందికి వస్తున్నాం. మీ యొక్క రక్తంతో కడిగి పవిత్రపరచండి తండ్రి. మరి గత 6 మాసంలో మమ్మల్ని క్షేమంగా కాపాడి 7వ మాసం 2వ సంవత్సరార్థంలో 7వ మాసంలో 2వ పరిశుద్ధ దినమ మా ప్రభు దినంన మీ యొక్క సన్నిధిలో ఈ యొక్క స్థలంలో తిరిగి మరొకసారి కలుసుకోవడానికి నాకు ఇచ్చిన అవకాశం బట్టి, నాకు ఇచ్చిన తండ్రి మరి కృప కొరకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఎంతోమంది ఈ యొక్క లోకంను విడిచిపెట్టి వెళ్ళిపోయినారు దేవా. వారికంటే నేను మంచివాడిని, ఉన్నతమైన శ్రేష్టమైన కాదు, కానీ కేవలం నీ యొక్క కృపను బట్టి మా యొక్క ఆయుష్ను పొడిగించి తిరిగి ఈ యొక్క స్థలంలో నిలబడడానికి ఇచ్చిన కృపను బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం తండ్రి. మరి మీరు నా ఇళ్ళ చూపిస్తున్న కృపా కనికరం దయాదాక్షిణ్యాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా ఇళ్ళ చూపిస్తున్న విస్తారమైన నీ యొక్క కృపా కనికరం బట్టి, వాత్సల్యతను బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. మీ యొక్క రక్తం చేత విమోచించి మీ యొక్క సొత్తుగా స్వకీయ సంపదంగా చేసుకున్నందుకు కూడా వందనాలు. వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. తను మనకి ఎవరైతే రానన్నారో వారిని త్వరపెట్టి తీసుకురండి. దాని మరి నీ యొక్క వాక్యం నుంచి ఆరాధన నిమిత్తము కొద్ది మాటలు ధ్యానం చేయనట్టుగా మీ యొక్క రక్తంతో కడిగి పవిత్రపరిచి మీ యొక్క అగ్నిచే నా యొక్క నాలుకను, పెదవులను, నోటిని కాల్చి పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. దేవ జ్ఞాపకం చేసుకోండి దేవ. మరి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాను. శిలువ చాటున మీరు మరుగుపరిచింది సాతాను ఎందుకర శక్తులన్నింటినీ యేసునామమున బంధిస్తున్నాం దేవ. మరి మీరే జ్ఞాపకం చేసుకోండి. మీకు శిలువ చాటును మరుగుపరిచి మీ మాటలతో మీ యొక్క సింహాసనం నుంచి మీరే మాట్లాడవలసిందిగా వేడుకొంచు. మహిమ, ఘనత, స్తుతి, ప్రభావం ఆరోపిస్తూ కూడిక ఆది నుంచి అంతవరకు మీరే తోడండవలసిన వేడుకొంచు. యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ఇక్కడ మనము ఈ యొక్క కీర్తన ప్రార్థనతోని మొదలైంది కదా. దాదాపు కీర్తనలన్నీ కూడా చాలా వరకు
ప్రార్థనలతో మొదలవుతాయి. తర్వాత దేంతో అంతమవుతాయి? గట్టిగా చెప్పాలి. స్తుతి ఆరాధనతో అంతమవుతాయి. ప్రార్థన కీర్తనలన్నీ కూడా ప్రార్థనతోని స్టార్ట్ అయిపోయి తర్వాత దీనిపైన టైటిల్ ఇక్కడి నుంచి యాత్రా కీర్తనలు దాదాపు 140 అనుకుంటా, 135 135 వరకు 15 కీర్తనలన్నీ కూడా ఇవన్నీ యాత్రా కీర్తనలు. దాదాపు చాలా వరకు ఇందులో దావీదు రాసిన యాత్రా కీర్తనలు కూడా ఉన్నాయి. కొన్నిటి విషయం తెలియదు కానీ అయితే ఈ యొక్క మనం చదువుకున్న కీర్తనలో యెహోవా అగాధ స్థలంలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను, ప్రభువా నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవియొగ్గి నా అర్థధ్వనిని వినుము. ఒక ఇంగ్లీష్లో చదవండి. అగాధ స్థలంలో నుండి నేను మొరపెట్టుచున్నాను అంటే అగాధం అంటే ఎక్కడో ఉండి, ఎక్కడో అంటే మనం సముద్రాన్ని ఊహించుకుంటే సముద్ర అగాధంలో నుంచి అంటే ఎంతో లోతు, కొన్ని కిలోమీటర్స్ లోతుగా ఉంటుంది. అక్కడెక్కడి నుంచో అంటే అంత డీప్ సీ నుంచి మొరపెడితే ఎట్లా ఉంటుంది? మనం ఇక్కడ నుంచి ఈ మైక్ పెట్టినా కానీ ఎంత దూరం పోతుంది? కొంచెం దూరమే పోతుంది. కానీ ఇక్కడ ఈయనే సముద్ర అగాధం నుంచి మొరపెడితే ఎక్కడ దాకా పోతుంది? అది దేవుని దగ్గర దాకా పోతుంది. అయితే ఒకసారి దావీదు ఏమంటాడు? నేను పాతాళంలో దిగినాను, నువ్వు అక్కడ ఉన్నావు, ఆకాశంలోకి ఎక్కినాను, అక్కడ కూడా నువ్వు ఉన్నావు, నువ్వు ప్రతి స్థలంలో ఉన్నావు. అక్కడి నుంచి కూడా అంటే అంత అగాధ స్థలంలో నుంచి మొరపెట్టిన మొర ఎట్లా ఉంది? నా చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము అని. అయితే ఇంకొక 4వ వచనం 3-4 చూడండి. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూసిన ఎట్లా ప్రభువా ఎవడు నిలవగలడు? మన దోషములు, మన పాపములు. తర్వాత దేవుని దగ్గర ఏం దొరుకుతుంది చూడండి. ఆయనను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును, నీ యొద్ద క్షమాపణ దొరుకును. సో మనం దేని విషయమై దేవుని ఆరాధించాలి? దేవుని యొద్ద క్షమాపణ దొరుకుతున్నది. తర్వాత ఆయన చూస్తే ఎట్లా? ఎక్కడ చూసినా దోషంలే. అందుకే 103వ కీర్తనలు ఏమంటాడు? ఆయన నీ దోషములన్నిటినీ చెప్పాలి. ఇదంతా కంటత ఉండదు కదా, చదువుకుందాం మరి. నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఒకసారి చూడండి. నా అందరం కలిసి చదువుకుని 103 మొదటి 3 వచనాలు చదువుకుని 4 వచనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము. దానికంటే ముందున్నదే మన అంశం. మనం దేవుని ఎందుకు స్తుతించాలి? నీ దోషములన్నిటినీ క్షమించువాడు, తర్వాత నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సంకటములు అంటే ఏంటి తెలుసా? ఆపదలు. సంకటములు అంటే ఇంగ్లీష్లో ఏమంది? డిసీజెస్, సంక్లిష్టమైన పరిస్థితులు. అన్ని డిసీజ్ అంటే అన్ని రోగములను కుదుర్చువాడు. ఇంకా సింపుల్గా చెప్పుకోవాలంటే మన భాషలో ఆయన నీ దోషములు అంటే మనం చేసిన తప్పిదాలన్నిటినీ క్షమించేవాడు. ఎందుకు మనం మన దోషములతో ఎక్కడ చూసినా కానీ అరకాలు మొదలుకొని నడినెత్త వరకు పచ్చి పుండ్లలా ఉంటాయి. ఈ యొక్క పుండ్లు పెరిగి పెద్దగా అయితే ఒక షుగర్ పేషెంట్కి గ్యాంగ్రీన్ వచ్చిందనుకో, అల్టిమేట్గా ఏం చేస్తారు? కాళ్ళు తీసేస్తారు. చేతులకు వస్తే చేతులు తీసేస్తారు. మొత్తం వస్తే మొత్తమే తీసేయాలి. అంటే చనిపోతే ఎక్కడ ఉండాలి? కింద వచనం చదవండి. 103లో సమాధిలో 4వ వచనం. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు. ఇక్కడ 4వ వచనంలో ఏముంది? 4వ వచనం కాదు, 3వ వచనం. నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎట్లా
ప్రభువా ఎవడు నిలువగలడు? ఆయన మాత్రము మనమే ఒకరిని ఎవరినన్నా కనుక్కొని ఇరికియాలంటే వాడు అట్లా అంటాడు ఇట్లా అంటాడు అని లేని కూడా మంచోని మీద కూడా ఎన్నో అపనిందలు మోపవచ్చు. ఇంకా మంచి వాళ్ళ మీద కూడా. నిన్న ఒక థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పోయినాను. రిటైర్మెంట్ ఆ సిస్టరు నిమ్స్ హాస్పిటల్ నుంచి రిటైర్ అయిపోయింది. ఆమె మొత్తం కెరీర్లో ఒకసారి ఆమె ఒక సెక్షన్ నుంచి ఇంకో సెక్షన్కి ట్రాన్స్ఫర్ అయినప్పుడు అక్కడున్న ఫైళ్ళన్నీ అప్పగించాలి. అక్కడున్న ఎస్ఆర్ అంటే సర్వీస్ రిజిస్టర్లు అన్నీ ఉన్నాయి కానీ ఒకటి లేదు. ఆమె తేటగా రాసింది ఫలానా ఒక్క సర్వీస్ రిజిస్టర్ తప్ప అన్నీ ఉన్నాయని. అయితే ఆమెకు ఏ మచ్చలేదు. అయితే వాళ్ళ బాస్ ఏం చేసినాడు, ఆమెను ఒక మంచి అంటే అవార్డుకి నామినేట్ చేసినాడు. అవార్డుకి నామినేట్ చేస్తే ఆమెను ఏంది నామినేట్ చేసేది, ఆమెకు అవార్డు కాదు మెమో ఇవ్వాలి, ఎందుకంటే ఆమె సర్వీస్ రిజిస్టర్ పోగొట్టింది. కానీ ఆమె పోగొట్టలేదు. అందరూ వాళ్ళ సెక్షన్ వాళ్ళే, ఆమెతో రోజుగా మాట్లాడేటోళ్ళే, ఆమె ద్వారా మేలు పొందిన వాళ్ళే ఒక సర్వీస్ రిజిస్టర్ తీసి మనం చెత్త ఎక్కడ పడేస్తాం, ఏదైనా పనికిరాదంటే డబ్బా మీద పడేస్తాం అటకలో, అటువంటి ప్లేస్లో పడేసేసింది. మళ్ళీ ఆమె ట్రాన్స్ఫర్ కాగానే అది తీసి ఇక్కడ పెట్టేసింది. కానీ అక్కడ ఏం చెప్పి రిపోర్ట్ రాసినారు పోయేటప్పుడు, ఈమె ఒక సర్వీస్ రిజిస్టర్ యాబ్సెంట్ సబ్మిట్ చేయలేదు. నేను ఎట్టి బస్లో నేను వెతికి పెడతానని ఆమె రాసి అది పెట్టినది. నీకు మెమో ఇష్యూ చేయాలన్నట, రేపే 26 జనవరి నీకు అవార్డు ఇవ్వాలంటే ఇట్లా అంటే, సార్ నేను ఆల్రెడీ చెప్పినాను, అది ఒక్కటి తప్ప నా దగ్గర ఏమీ తప్పులు లేవు, పొరపాటు లేవు అంటే, నన్ను ఆ రిజిస్టర్ కూడా దయచేసి వాక్యం వినాలి. ఇక్కడ ఆమె తర్వాత చూస్తే ఆ సర్వీస్ రిజిస్టర్ అక్కడే ఉంది. మరి ఎందుకు రాసినారు? జస్ట్ ఇరికిద్దామని. ఒక మనుషులే ఇంకొక సాటి మనిషి మీద పక్కన టేబులే ఎప్పుడు ఆమె ద్వారా మేలు పొందిన వాళ్ళే ఆమెను ఇరికిద్దామని చూస్తుంటారు. అయితే దేవుని దృష్టిలో మనం ఎట్లా దోషిగా ఆగలం, నిర్దోషిగా. ఆ దేవుని వాక్యంలో చెప్తారుగా, నీతిమంతుడు లేడు ఒక్కడు కూడా లేదు, తర్వాత అందరూ ఏకంగా త్రోవ తప్పి తిరుగుతూ ఉన్నాం. అయితే మన దోషాలు ఎట్లున్నాయి కనిపెట్టి చూస్తే మన ఎఫెసియన్స్ 2:1 ఏముంది? సో జస్ట్ నేను చెప్పినాక ఇందాక, కాలుకి గ్యాంగ్రీన్ వస్తే కాలు తీసేస్తారు, ఎందుకంటే అది పుచ్చిపోతుంది. చేతికి వస్తే చేతికి, మొత్తం బాడీకి వస్తే మొత్తం బాడీని తీసేయాలన్న. అయితే మన పరిస్థితి కూడా ఎఫెసియన్స్ 2:1 మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారుగా ఉన్నాం. అపరాధముల చేతను మన పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉన్నాం. అటువంటి చచ్చిన స్థితిలో నుంచి దేవుడు మన దోషములను, మన అపరాధములను, మన పాపములను క్షమించి ఏం చేసినాడు? ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించను. అదంతా ఎట్లా చేసినాడు? 6వ వచనంలో ఉంటుంది కదా, ఎట్లా చేసినాడు అదంతా? 5వ వచనంలో, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం చేత ఉపకారం ద్వారా పేజీ తిప్పిన తర్వాత ఫస్ట్ లైన్ చదవండి. ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను. చాలు, ఈ ఒకటే వరుస చాలు. ఆయన ఏం చేసిన, మనము అపరాధముల చేత, మన దోషముల చేత, మనం తప్పిదముల చేత, పాపముల చేత చచ్చిపోయిన స్థితిలో ఉన్నాం. ఆల్మోస్ట్ కాదు, డెడ్ అంతే. మనిషి అంటే డెడ్ అంటే ఏంది? దెర్ ఇస్ నో కమెంట్. తిన్నావా? నో రెస్పాన్స్. నిద్ర పట్టిందా? నో రెస్పాన్స్. వస్తావా? నో రెస్పాన్స్. చచ్చిపోయి. సో దెర్ ఇస్ నో రెస్పాన్స్. గిచ్చితే కూడా ఏమన్నాడు, కొడితే కూడా ఏమన్నాడు. మనం కూడా అట్లే ఉండాలి. మనం ఏం చేస్తాం, అరే ఏమన్నా అంటే ఏంది అని అట్లా రివర్స్గా మనము అట్లా అపరాధంలో చేత అంటే యేసుక్రీస్తు కోసం మనం చచ్చిపోయేవాలి, లోకం కోసం చచ్చిపోవాలి విశ్వాసంగా. అయితే ఇక్కడ ఎట్లా ఉండాలి? ఎందుకంటే మనం మన పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు తిరిగి లేపినాడు. దాన్ని బట్టి దేవుని స్తుతించాలి. ఎఫెసియన్స్ 1 చాప్టర్ 1 1వ అధ్యాయము
7వ వచనం, 2వ భాగం చదవండి. 7వ వచనం చదవండి. దేవుని కృపా మహదైశ్వరుని బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. ఇక్కడ ఏముంది, ఇక్కడ మనకు ఉంది కదా 4వ వచనం, 130 మనం చదువుకున్నాగా. కీర్తన 134 చదవండి మళ్ళీ. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. ఏం క్షమాపణ దొరుకుతుంది? ఎఫెసీలకు రాసిన పత్రికలో ఉంది కదా, అపరాధములకు క్షమాపణ దొరుకుతుంది. దేనికి క్షమాపణ దొరుకుతుంది? అపరాధం. ఎందుకంటే అపరాధములకు ఎందుకు క్షమాపణ కావాలి? బికాజ్ ఆఫ్ ఈ ట్రాన్స్గ్రెషన్స్, బికాజ్ ఆఫ్ అపరాధముల చేత మనము చచ్చిపోయిన స్థితిలో ఉన్నాం. కాబట్టి ఆ అపరాధములను క్షమిస్తే మనకు క్షమాపణ దొరుకుతుంది. అప్పుడు చచ్చిన స్థితిలో నుంచి ఏం చేస్తాడు దేవుడు? క్రీస్తుతో కూడా కృప ద్వారా, తర్వాత చదవండి 6వ వచనం, క్రీస్తు చేసినందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యం రాబోకాలను. 8వ వచనం చదవండి. మీరు విశ్వాసం ద్వారానే మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నాడు. దేవుని వరమే. దేవుడు ఒక వరం ఇచ్చినాడు. ఏం వరము? ఆ వరము ఉచితంగా ఇచ్చినాడు. మనం ఏ కొండ లెక్కలేదు, ఏ గుట్ట లెక్కలేదు, ఎక్కడా గుండు కొట్టించుకోలేదు, ఎక్కడా ఏమి లక్షలు సమర్పించలేదు. ఉచితంగా, ఫ్రీ, బై 1 get 1 ఫ్రీ అనగానే మనకు చేతిలో జేబులో డబ్బులు ఉండి అదే కొనుక్కోగలిగితే పోదామా అంటే ఇంకోటి ఫ్రీగా వస్తుంది. పిల్లలైతే ఏం చేస్తారు? అది ఎంతనన్నా ఉండని ఒట్టి ఫ్రీ పెడితే మమ్మీ అది కావాలి, ఎందుకంటే అది కొంటే ఇది ఫ్రీ. వానికి కావాల్సింది ఏంది? అదేదో ఉంటుందిగా ఎగ్ షేప్లో, కిండర్ జాయ్ ఫ్రీ అని అనుకో ఏదన్నా కొంటే. ఇంకా వాడు వాని దృష్టి అంతా కిండర్ జాయ్ మీద ఉంటుంది, కానీ ఆ ఐటెం మీద ఉంటుంది వానికి కావాలి. ఎందుకంటే వాని ఐటెం ఇదే. అది నువ్వు అది కొనుక్కొని నువ్వు ఏమైనా చేసుకో, నాకు ఇది ఇచ్చితే చాలు. సో పిల్లలకి అట్లా ఉంటుంది. ఉచితంగా పిల్లలు అట్లే ఆశపడతారు, వాళ్ళు తెలియక. కానీ మనం కూడా ఈ మధ్యలో అన్నీ చూస్తూ ఉంటాం. అన్నీ ఆన్లైన్ మార్కెట్లో ఏది తక్కువగా ఉంటుంది, ఏ ప్రైస్ తక్కువగా ఉంటుంది. ఫ్లిప్కార్ట్లో తక్కువ ఉందా, అమెజాన్లో తక్కువ ఉందా, ఇంకా కొత్త ఈ పేరు ఇవన్నీ బ్రాండెడ్. దాంట్లో కూడా బ్రాండ్స్ వచ్చినాయి మార్కెటింగ్లో. ఈ బ్రాండెడ్, అన్బ్రాండెడ్ 190 ఉంటాయి. అయితే ఇక్కడ చెప్పేది ఉచితంగా దేవుడు ఏమి ఇచ్చినాడు? ఉచితమైన కృపావరణం చేత మనకు రక్షణ ఇచ్చినాడు. దేని నుంచి రక్షణ ఇచ్చినాడు? రక్షణ అంటే మన అపరాధములను, ఇక్కడ ఉంది కదా, మన అపరాధములకు క్షమాపణ, ఆయన యుద్ధనే క్షమాపణ దొరుకును అని దేవుని వాక్యంలో ఏముంది? 130 ఇక్కడ 3వ వచనంలో 4వ వచనంలో నీ యుద్ధ క్షమాపణ దొరుకును. ఇక్కడేముంది? దేనికి క్షమాపణ? అపరాధములకు క్షమాపణ. ఈ యొక్క అపరాధములకు ఎందుకంటే మనము అపరాధములతోనే చచ్చిపోయిన స్థితిలో ఉన్నాం. ఆ తర్వాత ఆయన రక్తం బట్టి క్షమాపణ కాదు, ఇంకేమున్నది? 7వ వచనం చివరి భాగం చదవండి. 130వ కీర్తన, సామ్స్ 137th verse. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన. సంపూర్ణ అంటే కంప్లీట్ మ్యాన్. రేమండ్స్ వెనకాల క్యాప్షన్ ఉంటుంది, కంప్లీట్ మ్యాన్. అంటే కంప్లీట్ మ్యాన్ అంటే ఏ బట్టలు వేసుకున్నా ఇన్కంప్లీట్ మ్యాన్, ఓన్లీ రేమండ్స్ వాడితేనే కంప్లీట్ మ్యాన్. అది వన్ క్యాప్షన్ అంతే. ఇక రిచెస్ట్ పర్సన్స్ ఏమంటారు? వీ వాంట్ టు బీ కంప్లీట్, బట్ డస్ దే బికమ్ కంప్లీట్ మ్యాన్? ఇక్కడ ఏముంది? సంపూర్ణ విమోచన, రిడెంప్షన్, విమోచన దొరుకుతుంది. ఆయన యొద్ద విమోచన దొరుకుతుంది. ఏం విమోచన దొరుకుతుంది? ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏముంది? ఏం విమోచన దొరుకుతుంది, ఎందుకు దొరుకుతుంది, దాన్ని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఏం విమోచన దొరుకుతుంది చూడండి. 1వ అధ్యాయం 7వ వచనంలో ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచన. దేన్ని బట్టి విమోచన?
ఆయన రక్తంను బట్టి విమోచన. దేని నుంచి విమోచన జరుగుతుంది అనగా మన అపరాధములకు క్షమాపణ. అంటే మనకు రావాల్సిన శిక్ష నుంచి విమోచన, మనకు రావాల్సిన చావు నుండి, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు దాని నుంచి మనల్ని విడుదల చేసినాడు. దాన్ని బట్టి మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని ఘనపరచాలి, దేవుని స్తుతించాలి. ఇక్కడ దేవుని కృపా మహదైశ్వర్యం. కృప ఎంత ఉంది అంటే ఎంతో ఉన్నది. అది మహదైశ్వర్యం అంటే ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ ఎవరు? బిల్ గేట్స్ అని ఒకడు అప్పట్లో. అయితే ఆయన కానీ ఇప్పుడు కృపనే ఐశ్వర్యం. ఎంత చేసినా కృప అంటే ఏంటిది? మనం దేనికైతే అర్హులమో దానికి అర్హులం కాకుండా దేనికైతే అనర్హులమో అది మనకు అనర్హం. పరలోకానికి అనర్హులము, నరకానికి అర్హులం. కానీ ఆయన కృపను బట్టి నరకం నుంచి విమోచించి పరలోకానికి అనర్హంగా చేసే. దేనికైతే అర్హులమో నరకానికి దాని నుంచి విమోచించి, దేనికైతే అనర్హులమో పరలోకానికి దాన్ని కృప ద్వారా, జస్ట్ బై గ్రేస్ ఆఫ్ గాడ్. గ్రేస్ అంటే గ్రేస్ మార్క్స్ కలుపుతారు. 35 మార్కులకు పాస్ 10th క్లాస్ అంటే 30 మార్కులు వస్తే ఫెయిల్, 34 మార్కులు వచ్చినా ఫెయిల్. నేను 10th క్లాస్లో 84వ సంవత్సరం 1984లో 10th జాయిన్ అప్పుడు ఎన్టీ రామారావు ప్రభుత్వం ఉండే. ఎన్టీ రామారావు 1 month లీవ్ పెట్టేసి అమెరికాకు పోగానే ఎన్టీ రామారావు లేరు, ఎవరు లేరు, నేనే ప్రైమ్ మినిస్టర్ అని చీఫ్ మినిస్టర్ అని నాదెండ్ల భాస్కరరావు క్లెయిమ్ చేసి ఒక 2-3 డెసిషన్స్ తీసుకున్నా ఆయన. అందులో గ్రేస్ మార్క్స్ ఒకటి. ఈ గ్రేస్ మార్క్ ఎవరు? గ్రేస్ మార్క్ 10th ఫెయిల్ అయిన వాళ్ళకి 5 మార్కులు కలుపుతున్నాం. 5 మార్కులు కలిపితే ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళందరికీ 5 మార్కులు వర్తిస్తాయనగానే మా గలీలో ఒక 2 ఉండే, రోజలిన్ అని ఇంకొక ఆమె, ముగ్గురు పాస్ అయినారు నా క్లాస్మేట్సే, గర్ల్స్. ఇంకా వాళ్ళు అంత కాదు, ఎక్కడో ఇక మేము ఏదో ఎంబీబీఎస్లో సీట్ వచ్చిందంట ఫీల్ అయిపోయి కాలేజీకి పోతుండే. అట్లా ఉండే అన్నట్టు ఆ గ్రేస్ మార్క్స్. 5 మార్కులు తొక్కలో 5 మార్కులు కలిపితే పాస్ అయిన వాళ్ళు ఆ గల్లీ అంతా ఇక మేము అసలు ఎంబీబీఎస్ చేస్తున్నట్టు ఫ్యాషన్ పరేడ్ చేస్తుండే. అరే వీళ్ళు 5 మార్కులతో పాస్ అయినారు, ఇంత అవసరం అసలు, వాడు ఎందుకు వచ్చిండో, ఎందుకు 5 మార్కులు కలిపిండో అని ఫీల్ అవుతుండే. కామెంట్స్ చేస్తుండే పక్క వాళ్ళు, నా ఫ్రెండ్స్. అట్లా అంటే గ్రేస్ మార్క్స్ అంటే దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది పాస్. 35 మార్కులకు పాస్ కావాలి, కానీ గ్రేస్ కృపంతు అంటే వాళ్ళను పాస్ చేసినాడు. అట్నే ఇంకొకటి ఏంటంటే అది మాకు మేలు జరిగింది. 55 yearsకి రిటైర్మెంట్ ఉండే. అప్పుడు మా మదర్ టీచర్ ఉండే. అప్పుడు 55 నుంచి 58 years చేసినారు, 3 సంవత్సరాలు పెంచినారు. సో అట్లా మా అమ్మకి లైఫ్ ఎక్స్టెండ్ అయింది. సో అట్లా దేవుడు అంటే అది కృప అంటే అది ఉచితంగా ఇచ్చినాడు. దానికి మేమేం స్పెండ్ చేయలేదు, మా మదర్ ఏం స్పెండ్ చేయలేదు, ఎవరేం స్పెండ్ చేయలేదు. ఇవాళ రేపు ఒక్క మార్క్తో ఫెయిల్ అయినా కానీ మొన్న మా స్టూడెంట్ ఒక 0.5%తోని ఫస్ట్ క్లాస్ పోయింది. 2 ఫస్ట్ క్లాస్, అండర్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ 2 ఫస్ట్ క్లాస్ ఉంటేనే టీచింగ్కి ఎలిజిబుల్. పీజీ అడ్మిషన్ తీసుకున్నాడు, ఎన్రోల్ చేసుకున్నాడు, 0.5 మార్క్స్ తక్కువ ఉన్నాయి. పీజీ చేసినా కానీ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ టీచర్ అని చెప్పి తెలిసింది. టీచింగ్ ఫ్యాకల్టీగా టీచింగ్కి నాట్ ఎలిజిబుల్ అని వస్తే డిస్కంటిన్యూ చేసి వెళ్ళిపోయినాడు. ఫుల్ అరిచినాడు, నాకు మీరు చేయబట్టే మీ స్టాఫ్ అందరూ డిస్క్రిమినేట్ చేసి మార్కులు తక్కువ వేసినారు, అది చేసినారు, ఇది చేసినారు. నీ పర్ఫార్మెన్స్ని బట్టి వస్తాయి అంతే అని, నువ్వు ఎట్లా రాసినావో దాన్ని బట్టే మార్కులు ఇస్తారు. ఓన్లీ 5 మార్కులే 0.5 మార్క్స్, 0.5% తక్కువ వేయాలని వానికి ఏమన్నా తెలుసా? దిద్దటోనికి తెలియదు. అన్నీ లెక్క పెడితే 0.5 తక్కువ వచ్చినాయి. నువ్వు ఏ దాంట్లో తక్కువ చేసినావు? దట్స్ ఒక టీచర్ ఆయన కోసం చాలామంది నీకు అబ్యూజ్ తిట్టింది, కొట్లాడింది, చివరికి రిజైన్ చేసి వెళ్ళిపోయింది. సో అంటే గ్రేస్ మార్క్స్ అనేటి ఆయనకు ఎంత. ఏషావు గురించి ఒక వచనం ఉంది కదా, తను కన్నీళ్ళు విడిచుచు ఎంత బతిమిలాడినను తిరిగి జ్యేష్ఠత్వాన్ని పొందలేదు. అటువంటి పరిస్థితి అన్నమాట. సో కృప ఉన్నప్పుడే మనం యూజ్ చేసుకోవాలి కృపకాలంలో. అయితే మనం కృపను బట్టి ఏం చేసినాము? కృపా మహదేశ్వరుని బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తం వల్ల మనకు విమోచన, దేవుని రక్తం బట్టి మనకు విమోచన కలిగింది. కాబట్టి ఆ విమోచన గురించి మనము దేవుని స్తుతించి ఆరాధించాలి. తర్వాత
మన అపరాధములకు క్షమాపణ. ఎందుకంటే ఇక్కడ నీ యొద్ద క్షమాపణ దొరుకును, తర్వాత నీ యొద్ద కృప దొరుకును, ఆ తర్వాత ఆ విమోచన కూడా ఎట్లా ఉంది, నీ యొద్ద విమోచన దొరుకును. 3 దొరుకుతున్నాయి ఇక్కడ. ఇక్కడ ఏమేమి దొరుకుతుంది? 135వ కీర్తన 4వ వచనం, నీ యొద్ద క్షమాపణ దొరుకును. దేవా, నా పాపములను క్షమించినందుకు, నా అపరాధములను క్షమించినందుకు వందనాలు. రెండోది ఏంటి? నీ యొద్ద కృప దొరుకుతుంది, కృప ద్వారానే రక్షింపబడ్డా, నీ యొక్క కృప కొరకై వందనాలు. తర్వాత మూడవది, నీ యొద్ద సంపూర్ణ విమోచన, నీ యొద్ద విమోచన దొరుకును. అది కంప్లీట్గా ఎట్లా ఉంటుందంటే, అంచులు 6 రాతి బాణాలు ఎట్లా అంచుల దాకా నింపుతారు, తీసుకోవండి అంటారు. అది ఆ పనులకు యేసు ప్రభువుకి తప్ప ఎవరికి తెలియదు ఎక్కడి నుంచి తెచ్చారు. అది ద్రాక్షరసం అయిపోతుంది. సో అంత సమృద్ధిగా, అందుకనే సమృద్ధి జీవము దేవుని దగ్గర ఉంది. అట్లనే సంపూర్ణ విమోచన కూడా దేవుని దగ్గర ఉంది. అందుకనే ఆయన 103లో ఏముంటుంది, 103వ కీర్తనలో నీ పాపములన్నీ, నీ యొక్క దోషములన్నిటినీ క్షమించువాడు. తర్వాత సంకటములు అన్నీ ఎందుకులే ఒకటేసారి, కొన్ని కుదురుస్తాను, కొన్ని ఉంచుతాను, లేకపోతే నువ్వు నన్ను దేవుడు అన్నావు, నన్ను మర్చిపోతావు అన్నాడా? వితౌట్ ఎనీ కండిషన్, అన్కండిషనల్ లవ్, ఈ యొక్క నిర్హేతుకమైన ప్రేమతోని. ఆ తర్వాత దాన్ని బట్టి ఏం చేసినాడు? దేవుడు మనల్ని ప్రేమించినాడు. అందుకనే దేవుడు లోకంను ఎంతో ప్రేమించిన అంటే ఎన్ని ఇప్పుడు నాకు చిన్నపిల్లల దగ్గర పోయి నీకు లడ్డూలు ఎన్ని కావాలంటే ఎన్ని కావాలంటారు. అంటే ఈ చేతులు ఇంత, ఇంకా వెనక పోతే ఇంకా వెనకంటారు. అంత ఎంతో ఎంత ప్రేమించిన అంటే ఎంతో అన్లిమిటెడ్. ఇప్పుడు షాపులు కూడా ఉన్నాయి కదా, అన్లిమిటెడ్. వాడు ఎంత తెలివిగా అన్ అనేది పైన పెడతారు, లిమిటెడ్ అని కింద పెడతారు. ఏంటంటే అన్లిమిటెడ్. ఎంత తింటారు. కొన్ని హోటల్స్ కూడా ఉంటాయి అన్లిమిటెడ్ అని, 1000 రూపాయలు బిల్లు, ప్లేట్ 1000 రూపాయలు. ఎంత తింటారు? 2 లెగ్ పీసులు తింటారు, 3 లెగ్ పీసులు తింటారేమో, 2 రొట్టెలు తింటారు, ఇంకా ఒక అరకిలో చికెన్ తింటారేమో. 2 కిలో చికెన్ తినారు కదా, కిలోమీటర్ తింటారా? ఇది లిమిటెడ్. అది అన్లిమిటెడ్ అయినా మన పొట్ట లిమిటెడ్. సో అట్లా ఆశ పెడతా ఉంటారు. ఇక్కడ అన్లిమిటెడ్ గ్రేస్, అన్లిమిటెడ్ అంటే ఎవ్రీ డే. ఇప్పటికి మనకు 55 సంవత్సరాలు అనుకోండి, 56 సంవత్సరాలు. ఇప్పుడు మీరు మీ యొక్క ఇయర్స్ని గుర్తు చేసుకుంటే ఎన్ని నెలలు, ఎన్ని వారాలు, ఎన్ని దినాలు, 365 డేస్, ఒక 1 ఇయర్, ఎన్ని మంత్స్, ప్రతిరోజు మనం చేసిన అపరాధములు, ప్రతిరోజు మనం చేసిన తప్పిదములను కృప ద్వారా క్షమించి మనల్ని విమోచించినాడు. అందుకనే మనం దేవుని స్తుతించి ఆరాధించాలి. దేవా, నిన్న చేసినాం, ఇంతక చేసినాయి, నిన్న చేసినాయి, మొన్న చేసినాయి, ఈ అంటే సోమవారం, మంగళవారం, బుధవారం, బేస్తవారం, శుక్రవారం, శనివారం, ఈ 4 రోజులు చేసిన, 6 రోజుల చేసిన తప్పులన్నీ క్షమించు. ఇలా పొద్దున కూడా తప్పు చేస్తే క్షమించు. అన్నిటినీ మళ్ళీ రేపు కూడా అదే క్షమించి ఆ క్షమాపణ అట్లా ఆయన ఇద్ద కృప దొరుకును. ఈ కృప ఎట్లాంటిది? ఆయన కృప నిత్యం ఉండును కదా, నిరంతరం ఉండు. 136వ కీర్తనలో చూస్తే యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించిది. 136, ఆయన కృప నిరంతరం ఉండును, ఆయన కృప ఆయన ఒక్కడే మహాశ్చర్యకార్యములు చేయవాడు, ప్రభువులకు ప్రభువును కృతజ్ఞతాస్తుతులు చెల్లించిది. అట్లా ఎన్ని వచనాలు ఉన్నాయి తెలుసా? 26 వచనాలు ఉన్నాయి. దాదాపు 26 వచనాలలో 26 సార్ల కంటే ఎక్కువగా ఆయన కృప నిరంతరం, ఎటర్నల్, ఎప్పుడు ఉంటుంది, అన్ఎండింగ్, అన్లిమిటెడ్. అటువంటి కృపను బట్టి మనము ఇవాళ లయం కాకుండా ఉన్నాం. దాన్ని బట్టి ఆయన ఏదో కృప దొరుకుతుంది, కృప ద్వారా రక్షణ దొరుకుతుంది. దేవా, నీ కృపను బట్టి నన్ను రక్షించిన వందనాలు. ఎటువంటి స్థితిలో ఉండే కృప చూపించినావు? నేను రిచ్గా ఉండి, నేను ప్యూర్గా ఉండి, నేను చాలా అన్నిట్లో 90% నీకు దశంభాగం ఇచ్చి, 90% టైం ఇచ్చి, అట్లాంటి స్థితిలో కాదు. నువ్వు పూర్గా ఉండి, నీకు దిక్కులేని దరిద్రపు దీన స్థితిలో ఉన్నప్పుడు, అక్కడ ప్రకటన గ్రంథం లాస్ట్లో ఒకటి ఉంటుంది కదా, సంఘం, లాస్ట్ సంఘం ఏంటి? లవోదికయనా,
లవోదికయ సంఘం 14. మన పరిస్థితి ఎట్లా ఉంటుంది తెలుసా? 17. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడును, గుడ్డివాడును, దిగంబరి అయి ఉన్నావు. నీవు అనే దగ్గర నేను అని పెట్టుకొని చదువుకోండి. నేను దౌర్భాగ్యుడను, నేను దిక్కుమాలిన వాడను, నేను దరిద్రుడును, నేను గుడ్డివాడను, నేను దిగంబరుడను అయ్యున్నప్పుడు నా అపరాధంల చేత, నా పాపంల చేత చనిపోయినప్పుడు నీవు కృప చూపించి నన్ను రక్షించినావు. నీ యొద్ద కృప దొరుకును, నీ యొద్ద క్షమాపణ దొరుకును, నీ యొద్ద విమోచన దొరుకును, అది సంపూర్ణంగా దొరుకును. వీటన్నిటి గురించి నీకు నా హృదయపూర్వకంగా స్తుతి ఆరాధన అర్పిస్తున్నాను. యేసు నామమున ఆమేన్. ఇదే మనం చేయాల్సిన ఆరాధన. దేవుడు వాక్యానుసారంగా మనము దేవుని ఆరాధించినట్లు మనల్ని సిద్ధపరచును గాక. ఆమేన్.